షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. హలో. ఎలోకిమైన యెహోవా మిమ్మల్ని తన సమృద్ధైన దీవెనతో నింపునుగాక. ప్రియులారా, పరమతను మనకి ఇస్తున్న శ్రేష్టమైన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి పరమతను ఎంతైనా ఆశ్రయించబద్ధులమై ఉన్నాం. ఈ దినం లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. అవును ప్రియులారా, ఆ పరమ తండ్రి మానవుని ప్రేమించి మానవుని జీవితంలో ఆయన ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమే ధర్మశాస్త్ర గ్రంథము. ధర్మశాస్త్రంలో ఆయన పరమ తండ్రి ఆజ్ఞలు రాయించి పెట్టాడు. ఈ ఆజ్ఞను అనుసరించినట్లయితే నీకు జీవము కలుగును, ఈ ఆజ్ఞను అనుసరించినట్లయితే నీకు మేలు కలుగును, ఈ ఆజ్ఞను అనుసరించినట్లయితే నీకు దీర్ఘాయువు కలుగును, ఈ ఆజ్ఞను అనుసరించినట్లు నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఆయన ఆశీర్వదించునని ఈ విధంగా అనేకమైన మాటలతో ఆజ్ఞలు అనుసరించడం వల్ల వచ్చే ఆశీర్వాదములు, దీవెనలు, మేలులు మనకు కనబడుతుంటాయి. అదే ఆజ్ఞను మీరితే వచ్చేదే పాపము. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ మీరడం వల్ల ఆ పాపం కొని తెచ్చుకుంటాం. పాపం పరిపక్వమై మరణానికి కంటుంది. కాబట్టి ఆజ్ఞను మీరకూడదని పరమ తండ్రి తెలియజేసి వస్తుంటున్నాడు. ఎందుకనగా పాపము చేయవాడు ఎవడును ఎలోహింను చూడలేడు, ఎలోహిం యొక్క స్వరం వినలేడు, ఎలోహింతో సాహసం చేయలేడు. కాబట్టి ఎలోహిం వానితో సాహసం చేయలేడు. కాబట్టి పరమ తండ్రితో మనం అన్యోన్య సహవాసం గలవారంగా ఉండినట్లుగా, పరమ తండ్రి మన మధ్యలో నివసించినట్లుగా, పరిశుద్ధాత్మ తండ్రి మనలో నివసించినట్లుగా, ఆ పరిశుద్ధుడు మనతో ముచ్చరించాలి, మనతో ఆయన మాట్లాడాలి, మనతో నడవాలి అంటే మనం ఆయన ఆజ్ఞలకు లోబడాలి, విధేయులము కావాలి. ఆయన ఆజ్ఞలకు మనం విధేయులము అయితే, ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటే ఆయన సియోనులో నుంచి ఆశీర్వాదములు కుమ్మరిస్తాడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, మనం తలగా నియమిస్తాడు ఆయన. అదే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారముగా ఉంటే, కాబట్టి ఆ పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. తద్వారా నిత్య నరకాజ్ఞ మనం వెళతాం. ప్రియులారా, ఆజ్ఞ మనల్ని ఏం చేస్తుంది అంటే ఆ పరమతానికి సమీపంగా చేస్తుంది. ఆజ్ఞ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆజ్ఞ మనల్ని ఆయనకు సమీపంగా చేయడమే కాదు, ఆయన స్వరూపంలోనికి మార్చడానికి కొరకు, ఆయన యొక్క మేలును పొందుకోవడానికి కొరకు అది మనకు ఒక మధ్యవర్తిత్వం వహిస్తుంది, ఆయనకు మనకు మధ్య. కాబట్టి ఆజ్ఞ పరమతనిచ్చిన వాక్కు, పరమతని నోటి నుంచి వచ్చిన వాక్కు, ఆ ఆజ్ఞలకు మనం లోబడి ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే ఆ పరమతని మనకు స్వస్థపరచు యహోవా రఫాగా ఉంటాడు. కాబట్టి ఆయన చేత స్వస్థపరచబడాలి అంటే, ఆయన చేత మేలు పొందుకోవాలంటే ఆజ్ఞకు విధేయమవుదాము, ఆజ్ఞను మనం అనుసరించి నడుచుకుందాం. తద్వారా ఆయన మేలులు పొందుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఆజ్ఞను అనుసరింపచేయనట్లుగా మనం తన ఆత్మతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నావు నాయన. అయ్యో, నీ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయకుండానట్లు నీ కృపను విస్తరింపచేయమని, నీ ఆజ్ఞలకు లోబడి విధేయమై నీ ఆశీర్వాదాలు మమ్మల్ని పాత్రలుగా చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరములకు తోడుగా ఉండి ఆయనే మనం బలపరచునుగాక. ఆమేన్.